Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. నమస్తే అండి. నేను డాక్టర్ నవీన్ పోల్వర్పు, క్లినికల్ డైరెక్టర్ అండ్ హెపటాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ హైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. సో రీసెంట్గా మనము న్యూస్లో సమోసా జిలేబీ తింటే రిస్కులు ఉంటాయి, గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది, దీని మీద చాలా న్యూస్ నడుస్తుంది. సో అసలు ఏంటిది, వాట్ ఈస్ దిస్ అనే దాని గురించి సైంటిఫిక్గా ఏంటి ఎవిడెన్స్ ఏంటని మాట్లాడడానికని మేము ముందుకు వచ్చాము. సో బేసిక్లీ సమోసా జిలేబీ వలన ఎందుకు ఈ కాంట్రవర్సీ వచ్చిందంటే కనుక, ఇప్పుడు సమోసా అనేది అండ్ జిలేబీ అన్నీ కూడా కొంచెం అన్హెల్దీ డైట్, మనకు తెలిసిందే అది. మన అఫ్కోర్స్ సమోసా అనేది ఫ్రై చేసి చేస్తాము, అదే కాకుండా సమోసాలో ఉండేది మైదా పిండితో చేస్తాము. అలాగే దాంట్లో ఆలు ఈజ్ ఆల్సో, దాంట్లో కూడా ఫ్యాట్ కంటెంట్ అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ప్లస్ ఆ సమోసా అనేది మనము రీయూజ్డ్ ఆయిల్లో, జనరల్గా బయట మన స్ట్రీట్లో చూసినప్పుడు రీయూజ్డ్ ఆయిల్లో దాన్ని మనం సమోసా మనము కాలుస్తాము, వేయించుతాము దాన్ని. సో ఆబ్వియస్లీ దాంట్లో అన్హెల్దీ స్టఫ్ అనేది ఉంటుంది, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. అలాగే జిలేబీలో కూడా చాలా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిలేబీలో ఆల్మోస్ట్ ఒక 5 to 6 షుగర్ టీ స్పూన్స్ ఉండే అంత షుగర్ ఉంటుందన్నమాట. మనందరికీ తెలుసు కార్బోహైడ్రేట్స్ కానీ, ఎక్సెస్ షుగర్ కానీ, మైదా కానీ, లేకపోతే దానికి ఎక్సెస్ ఆయిల్ ఫ్రై చేసిన ఐటమ్స్ మంచివి కావని. సో ఆ ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఒక రికమెండేషన్, అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్, దట్ సమోసా అండ్ జిలేబీ అనేది బ్యాన్ చేయాలి అనే ఉద్దేశంతో. బ్యాన్ అంటే యాక్చువల్గా మనకి ఒక వార్నింగ్ లాగా అనమాట. సో రీసెంట్గా మళ్ళీ ఒక ఇండియన్ గవర్నమెంట్ ఇంకొక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది నిన్న, దట్ మేము దానికి డిస్క్లైమర్ కింద, అంటే ఒక వార్నింగ్ కింద, మనకి ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఎంత డేంజరస్ అని మనకి కింద వార్నింగ్ ఉంటుందో, అట్లాగే వార్నింగ్ ఇస్తే మంచిది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ మూవ్. జనాలందరికీ తెలవాలి వాట్ ఈస్ హెల్దీ డైట్, వాట్ ఈస్ అన్హెల్దీ డైట్ అనేది. ఎందుకంటే ఈ సమోసా జిలేబీ లాంటి డైట్ అనేది మనకి అన్హెల్దీ అని తెలిసినప్పుడు, ఈ అన్హెల్దీ డైట్ ఏం చేస్తుంది మనకి బాడీలో? మన బాడీలో గ్యాస్ట్రైటిస్, అంటే పొట్టలో యాసిడ్ లెవెల్స్ బాగా పెంచడము, అలాగే పొట్టుబ్రం రావటము, తేన్పులు రావటము, అలాగే మోషన్ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటివే కాకుండా లాంగ్ టర్మ్లో ఇట్లాంటి ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటివి తింటే ఏంటంటే కనుక మన బాడీలో క్యాన్సర్ వచ్చే లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ, ఫుడ్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్ అన్నిటి కూడా దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ కూడా మన బాడీలో మన టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంటుందన్నమాట. ఆక్సిడేటివ్ టాక్సిన్స్ అంటాం దాన్ని. సో ఈ టాక్సిన్స్ మన బాడీని డ్యామేజ్ చేసి ఇన్ఫ్లమేషన్ ప్లస్ ఫ్యూచర్లో క్యాన్సర్ని లీడ్ చేస్తుందన్నమాట. సో అందుకనే సమోసా అండ్ జిలేబీ జాగ్రత్తగా తినండి అని చెప్తున్నారు. రికమెండేషన్ ఏంటంటే కనుక అసలు తినకూడదని కాదు, బికాస్ దోస్ ఆర్ మన ట్రెడిషనల్ ఫుడ్స్ అండ్ అందరూ ఎంజాయ్ చేసేది. అండ్ డెఫినెట్గా దీన్ని మొత్తానికి బ్యాన్ చేయమనే ఉద్దేశంతో కాదు, బట్ హెల్తీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమోసా అనేది మైదా పిండితో కాకుండా మన ఏంటిది రైస్ ఫ్లోర్ తోటి కానీ అట్లా చేసుకొని, పొటాటో కాకుండా కొంచెం స్వీట్ కార్న్ లాంటి అట్లా వేసుకొని ఇంట్లో హెల్తీగా ఫ్రెష్ ఆయిల్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆయిల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ కానీ, గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, దాంట్లో వేయించుకొని తింటే అప్పుడప్పుడు, నాట్ ఎవ్రీడే, అప్పుడప్పుడు తింటే ఇట్ ఈస్ ఫైన్. అలాగే మన జిలేబీల్లో కూడా న్యాచురల్గా వచ్చే స్వీట్నర్స్ లైక్ జాగరీ లాంటిది అట్లాంటివి వేసుకొని తీసుకుంటే మనకి కొంత అమౌంట్ ఆఫ్ బాడీకి వచ్చే ఆ ఇన్సల్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సో మనం మాడిఫికేషన్ చేసుకొని స్టిల్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ ద సేమ్ టైం జాగ్రత్తగా తినాలి. ఎప్పుడో ఒకసారి తింటాం అనేది రికమెండేషన్, ప్రతిరోజు తింటాం అనేది కరెక్ట్ కాదు. సో ఐ థింక్ గవర్నమెంట్ హ్యాడ్ మేడ్ ఏ గుడ్ స్టేట్మెంట్ టు సే దట్ జిలేబీ సమోసాలు అనేది జాగ్రత్తగా తినండి అనే వార్నింగ్ ఇవ్వటము. బ్యాన్ చేయలేదు, బట్ వార్నింగ్ ఇచ్చింది జాగ్రత్తగా తినండి అని చెప్పని. అదే ఉద్దేశంతో మనకి, ఎందుకంటే నాట్ జస్ట్ ఈ గ్యాస్ట్రైటిస్ ఒకటే కాదు, ఈ తినటం వలన, ఈ ఫుడ్ తినటం వలన మనకి లాంగ్ టర్మ్లో ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, అంటే లివర్లో కొవ్వు చేరుకుంటాం. లివర్లో కొవ్వు చేరుకొని మన లివర్ ఇలా ఉండాల్సిన లివరు మెల్లింగా కొవ్వు చేరుకొని లివర్ ఇలా తయారైపోయి స్కారింగ్ వచ్చేసేసి పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి, దీనే సిరోసిస్ అంటాము. దీనికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఎంత ఎంత పాడైపోయింది అనేది ఇది.
సో అలాగే లివర్లో క్యాన్సర్ రావడానికి దారి కూడా తీస్తుంటుంది అనమాట. సో ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద లివర్ ఈజ్ నాట్ గుడ్. మన ఆల్కహాల్ ఎట్లా లివర్ డ్యామేజ్ చేస్తుందో అలాగే ఈ ఫ్యాట్ కూడా లివర్ని అలాగే డ్యామేజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సీయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఫ్యాటీ లివర్ వలన వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం ఎస్టిమేట్ చేస్తుందంటే బై 2050 లివర్లో చాలామంది క్యాన్సర్స్ ఈ ఫ్యాట్ లివర్ వల్లనే వస్తాయి అని చెప్తుందన్నమాట. సో మనం ఏ ఫుడ్ తింటున్నాము, ఎలా తింటున్నాము, దాని క్వాంటిటీ ఎంత ఉంది, దాంట్లో హెల్త్ కంటెంట్ ఎంత ఉంది, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంది, హై షుగర్ లెవెల్స్ ఉన్నాయా, అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని తింటామని మన బాధ్యత. మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం, మన ఇంపార్టెన్స్ అది. సో అలాగే బీ సేఫ్, బీ హెల్దీ అండ్ కీప్ యువర్ లివర్ సేఫ్. అందుకని మీరు జాగ్రీ, జిలేబీ కానీ లేకపోతే సమోసా కానీ జాగ్రత్తగా ఇంట్లో చేసి హెల్తీగా హైజీనిక్గా తినండి. స్ట్రీట్ ఫుడ్ అలా ఎక్కువ తినేసేసి దాని లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. హోప్ దిస్ మెసేజ్ వాజ్ క్లియర్ అండ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.